మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21వ వచనం చూడండి. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే. ఎవరు ప్రవేశిస్తారంట? పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం ఎవరు చేస్తారో వారే పరలోకంలో ప్రవేశిస్తారు. క్రియలు లేకుండా ప్రభు ప్రభు అన్నంత మాత్రాన, ప్రార్థన చేసినంత మాత్రాన, మన క్రియలో లేకుండా, పవిత్రత లేకుండా 100 మాటలు చెప్తే అందులో 10 కూడా నమ్మలేనటువంటి క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. వీళ్ళు చెప్పే మాటలు 100 చెబుతారు, కనీసం అందులో 10 నమ్మడానికి ఉండదు. 90 మాటల పైన 100 కూడా ఏం చెప్తారంటే అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అంటే పైకి మాత్రం భక్తి పర్లే, పైకి మాత్రం భక్తురాలే, కానీ ఏమి లేదంటే వారి విశ్వాసం ఉంది, కానీ వారి క్రియలలో ఏమి లేదంటే పరిశుద్ధత లేదు, క్రియ లేదు. అంటే మాటలో మార్పు లేదు. పాత జీవితం ఎలా ఉందో, రోత జీవితం ఎలా ఉందో, రక్షణ పొంది బాప్తిసం పొంది ప్రభు బలలోకి వచ్చి కూడా వాళ్ళ జీవితం మారలేదు. వారి మాట మారలేదు, వారి నడక మారలేదు, వారి బ్రతుకు మారలేదు, వారి అబద్ధాలు మారలేదు, వారి తాగుడు మారలేదు, వారి వ్యభిచారం మారలేదు, వారి చెడ్డ క్రియలు మారలేదు. ఏంటంటే మారిందంటే వారు దేవుడు ఒక మాటలో చెప్పాలంటే బొమ్మ మార్చారు అంతే. ఆ దేవుడు బొమ్మ తీశారు, ఇప్పుడు ఈ దేవుడు బొమ్మ పెట్టారు. అంటే దేవుడిని మార్చారంతే, బ్రతుకు మారలేదు. ఇది వరకు లోకములో ఉండేటువంటి లోకానుసారమైనటువంటి ప్రియులారా మారలేదు, వాళ్ళ జీవితం మారలేదు. అందుకని యేసు అంటున్నాడు, ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం నడిచేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఈ రోజున దేవుని మాటలు వింటూ దేవుని ఆరాధనకు వచ్చిన నీ జీవితంలో, దేవుని వాక్యాలు వింటూ నీ జీవితంలో నీ బ్రతుకు మారకుండా, నీ జీవితం మారకుండా, నీ నడక మారకుండా, నీ ఆలోచన మారకుండా, నీలో ఉన్న చెడు హృదయం మారకుండా, ఒకవేళ ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేసినంత మాత్రాన, ఉపవాసం ఉన్నంత మాత్రాన, బలలో పాలు పంచుకున్నంత మాత్రాన ఒకవేళ పరలోకం వెళ్తారనుకున్నావేమో, పరలోకంలో టికెట్ నీదే అనుకున్నావేమో, అలాంటి వారు ఎంత మాత్రము పరలోకం చేరాలని బైబిల్ సెలవిస్తుంది. ఎవరు పరలోకం చోటు చేసుకుంటారు, ఎవరు పరలోకం వెళ్తారంటే నా తండ్రి చిత్త ప్రకారం ఎవరు నడుస్తాడో వాడే పరలోకం చేరుతాడు. మార్కు రాసిన సువార్తలో యేసయ్య దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. అతడు అందరు ఎదురుకుండా మోకరించి, ప్రభువా సంబోధకుడా, నేను నిత్య జీవమునికి వారసుడు అవ్వాలంటే నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు. చూసిన వాళ్ళందరూ అనుకున్నారు, అమ్మో యవనస్తుడు ఎంత తగ్గిపోయినకి, ఎంత ఇదేంటండి, జగనందరూ ఎదురుకుండా రోడ్డు మీద ఇంతమంది ప్రజల్లోనూ ఎవరైనా యవనస్తుడు ఎవరైనా ఉంటే మంచి భార్య కావాలని కోరతాడు, మంచి కారు కావాలని కోరతాడు, మంచి ఉద్యోగం కావాలని కోరతాడు. ఈ యవనస్తుడు చూడు ఎంత తగ్గింపు, ఎంత దేవుడు అంటే భక్తో. ఏం కోరాడు? పరలోకం గురించి కోరాడండి, నిత్య జీవం గురించి కోరాడండి. అసలు కుర్రోడంటే వాడండి అని అందరూ అనుకున్నాను. కానీ ప్రభు అన్నాడు ఏమని తెలుసా? ఆ యవనస్తుడి గురించి, నీ కలిగినది నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి నీ వచ్చి నన్ను వెంబడించాను. అతడంతా మింకిలి ధనవంతుడంట. వెంటనేనంతా విసుక్కుంటా వెళ్ళిపోయాడు. అంటే విసుక్కుంటూ బాధపడుతూ, పరలోకం ఇవ్వకపోతే పర్లేదు కానీ నా ఆస్తి అమ్మేసి పేదలకు ఇచ్చి నేను వచ్చి నిన్ను వెంబడించి నేనేం చేయాలి? నువ్వేదన్నా చెప్తే ఏదైనా చేస్తాను తప్ప నా బ్రతుకు మారదు, నా ఆలోచన మారదు. నా ధనము నేను చాలా అన్యాయం చేసి అక్రమం చేసి నేను సంపాదించుకున్న ధర్మని నేను ఎంతగానో కష్టపడి సంపాదించాను, దాన్ని వదిలేసి నీ దగ్గరికి ఎందుకు వస్తానని విసుక్కుంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు దాకా అతను పైలోకం చూసి ఎంతో భక్తుడు అనుకుని అన్ని వదిలేసి, అమ్మ పరలోకం అడిగాడు ఏదైనా వదిలేస్తాడో అనుకున్నాం. కానీ వీడికి పరలోకం ఊరికినే రావాలి, ఇది ఏది వదలో. చాలా మందికి దేవుని రాజ్యం అంటే ఎలా ఉందంటే వాళ్ళ జీవితం మారదు, వాళ్ళ బ్రతుకు మారదు, వాళ్ళ నడకలు మారవు, వాళ్ళ ఆలోచనలు మారవు, వాళ్ళ పాప జీవితం పాతగానే ఉంటుంది. కానీ బాప్తిసం తీసుకున్నాం కాబట్టి పరలోకం వెళ్ళిపోతామని భ్రమలో బతికేస్తూ ఉన్నాం. అందుకనే దేవుడు అంటాడు, నీ జీవితం మారకుండా, నీ బ్రతుకు మారకుండా, నీ క్రియలు లేకుండా, క్రియలలో మార్పు లేకుండా ఆ పాత జీవితం, పాత రోత జీవితం అయితే ఎప్పటికీ నువ్వు పరలోకంలో అడుగు పెట్టలేవు. అందుకనే అంటాడు 7వ అధ్యాయం మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం చదవండి. కాబట్టి ఈ మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లును కట్టుకును. దేవునికి స్తోత్రం. ఏ మాటలు వినంట? దేవుని మాటలు విని, దేవుని వాక్యాన్ని విని, దేవుని యొక్క సత్యాన్ని విని
తన పాత జీవితాన్ని విడిచిపెట్టి ఎవరైతే క్రీస్తు అనే బండ మీద తన జీవితాన్ని కట్టుకుంటాడో, ఎవరైతే దేవుని వాక్య ప్రకారం నడుస్తాడో, ఎవరైతే ప్రియులారా దేవునికి తను అప్పగించుకుంటాడో, సౌలు అంటాడు ఏమన్నా తెలుసా? హింసకుడును దోషుడుకున్న హానికరుడైన నేను ఇప్పుడు క్రీస్తుకు దాసుడిగా మారానన్నాడు. అంటే సౌలు ఎలా మారాడు? ఒకప్పుడు హింసించేవాడు, ఒకప్పుడు దూషించేవాడు, ఒకప్పుడు అందరినీ కొట్టేవాడు. కానీ ప్రభు దర్శించిన తర్వాత అదే సౌలు ఎలా మారాడంటే పౌలుగా మారాడు. ఒకప్పుడు తానే కొట్టేవాడు, ఇప్పుడు సౌలునే ప్రియులారా పౌలుగా మారిన తర్వాత 5 మార్లు కొట్టారంట. ఒకసారి 3 మార్లు కొట్టారంటాడు, ఒకసారి నా నోటి తక్కువ 5 సార్లు కొట్టారన్నాడు. అంటే అతనిలో మార్పు ఎంతంటే ఒకప్పుడు అతను కొట్టేవాడు, ఇప్పుడు కొడతుంటే ఏం చేస్తున్నాడు తెలుసా? తానే భరిస్తున్నాడు. ఈరోజు నువ్వు భరించగలవా? ఈరోజు నీలో అటువంటి తగ్గింపు ఉందా? నీలో అటువంటి ధైర్యమైన మనసు ఉందా? నీలో అటువంటి కోపం చచ్చిపోయిందా? ఒకప్పుడున్న జీవితం, ఒకప్పుడున్న పాపం, ఒకప్పుడున్న బ్రతుకు, ఒకప్పుడున్న ఆలోచన మానేసి ఒకప్పుడు మాట్లాడితే మనుషుల మీద పడిపోయేదానివేమో, ఒకప్పుడు మాట్లాడితే ఎరుగు తీసుకెళ్ళిపోయేవాడువేమో, ఒకప్పుడు ప్రియులారా అనేకమైనటువంటి చెడ్డ అలవాటులో తిరిగేవాడువేమో, ఇప్పుడు వాటిని విడిచిపెట్టి దానికి రివర్స్ అయిపోవాలి జీవితం అంతా కూడా. జీవితం ఏంటంట? ఒకప్పుడు మనం ఏది బ్రతికామో దానికి రివర్స్ అయిపోవాలి. ఒకప్పుడు తిండి తినకపోతే తిండి కోసమే బతికేమనుకోండి, ఇప్పుడు ఆ తిండిని వదిలేసి బతకాలి. అలాంటి బతుకు నీలో ఉందా? అలాంటి జీవితం నీలో ఉందా? అలాంటి బ్రతుకు ఉందా? అడుగుతున్నాడు ఆయన. నీవు బండ మీద కట్టబడిన విలువలు ఉండాలంటే నీ జీవితం మార్పు కనబడాలి. జీవితంలో వాక్యం వింటున్నావు కానీ వాక్య ప్రకారం నడుస్తున్నావా? లేదంటే ఆచార ప్రకారం వచ్చి బలలో పాల్పంచుకుని ఆచార సంబంధంగా నేను కూడా ప్రభు బిడ్డలని ఒకవేళ మనుషులను మోసం చేయొచ్చేమో కానీ ప్రభుని మోసం చేయలేము. అందుకని అప్పొచ్చుడాన్ని వేసుకుని నీ సన్నిధిలో నీ సిలువ రక్తం చేత కడకబడి ఈ ప్రభు బలలో పాలు పంచుకునే భాగ్యమును మాకు దయచేయండి. ఎవడైతే అయోగ్యంగా దానిని తిన్నో త్రాగునో వాడు ప్రభు శరీర విషయంలో రక్త విషయంలో అపరాధి అగును. అందుకనే మీలో అనేకులు బలహీనులను రోగులను చాలా మంది నిద్రించుతున్నారని మీరు చెప్తున్నారు. అవును ప్రభా, మార్పు లేని జీవితాలు మాకు వద్దయ్యా, పాపిష్టి జీవితాలు మాకు వద్దనాయన. అయ్యా ఇప్పుడు నీ కొరకు నీతిగా యథార్థంగా నమ్మకంగా జీవించే జీవితం మాకు దయచేయండి. ఇంకా మాలో ఏ మార్పు అయితే లేదు ఆ మార్పును మాకు దయచేయండి. ఎన్న వాక్యాన్ని విడిచిపెట్టగల క్రియల ద్వారా క్రియలు లేని విశ్వాసం మృతమైందన్నా మా క్రియలు నీ నామానికి మహిమ తెచ్చేవిగా ఉండడానికి కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. బలలకు సిద్ధపడదాం.